నమస్తే. ఏపీ 10th మ్యాథమెటిక్స్ కోర్సులోని ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 2లోని థర్డ్ ప్రాబ్లమ్ని ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఇందులో అగైన్ 3 ఇంటర్నల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్ని మనం ప్రీవియస్గా సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేసినప్పుడు చెప్పేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సెషన్లో ఈ రెండింటిని ప్రూవ్ చేద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్స్ చిల్డ్రన్. ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్స్ని ఇర్రేషనల్ నంబర్స్ అని ప్రూవ్ చేయాలి. వీటిని ఎలా ప్రూవ్ చేస్తున్నాం? బై యూజింగ్ ప్రూఫ్ బై కాంట్రడిక్షన్, ఈ మెథడ్ని యూజ్ చేసి. రైట్, ఈ మెథడ్ ఏంటి, ఎలా ఉంటుంది ప్రొసీజర్ అన్నది ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నుంచి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఎగ్జాంపుల్ 5, ఎగ్జాంపుల్ 6, 7, ఎక్సర్సైజ్లోని 1, 2 ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తున్నాం. సో మీరు కనుక క్లాసెస్ని ఒక ఆర్డర్లో చూస్తూ ఉంటే డెఫినెట్గా ఇప్పుడు చెప్పబోయేటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనకు కంటెంట్ పైన క్లియర్ ఐడియా ఉంటుందో ఇలాంటి ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినా కూడా సాల్వ్ చేయడం చాలా చాలా ఈజీ అవుతుంది. సరే, ఈ రెండింటిని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. 1/√2 అండ్ 7/5 ఈ 2 నంబర్స్ని ఇర్రేషనల్స్ అని ప్రూవ్ చేయాలి. ఏ మెథడ్ యూజ్ చేస్తాము అంటే ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ ప్రాబ్లం అండి. హియర్ యూ మెన్షన్ పేజ్ నెంబర్ 1. వాట్ ఈస్ గివెన్ నంబర్? గివెన్ నంబర్ ఈజ్ 1/√2. ఈ 1/√2ని మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. అదే స్టేట్మెంట్ ఇక్కడ రాద్దాం. టు ప్రూవ్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్. ఇది ఒక ఇర్రేషనల్ నంబర్ అని మనం ప్రూవ్ చేయాలి. బట్ కాంట్రడిక్టరీ మెథడ్లో ఏం చేస్తాం? ఏదైతే ప్రూవ్ చేయాలో దానికి అగెయిన్స్ట్గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. లెట్ us assume 1/√2 ఈజ్ రేషనల్. ఇది ఇర్రేషనల్ నెంబర్ కాదు, రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటాం. అప్పుడేంటి, ఇది రేషనల్ నెంబర్ అన్నప్పుడు డెఫినెట్గా p/q ఫామ్లో రాయొచ్చు. లెట్ 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు p/q, where p, q are integers, q not equals to 0 and p, q are co-primes. ఓకే, ఫస్ట్ నుంచి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసిన వాళ్ళకి ఈ స్టేట్మెంట్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రైట్. నౌ లెట్ us rearrange this equation. ఇంటర్చేంజ్ చేద్దాం, ఆర్ ఇన్వర్సెస్ రెసిప్రోకల్స్ రాద్దాం. 1/√2ని రెసిప్రోకల్ చేస్తే √2 అవుతుంది. దీనికి రెసిప్రోకల్ q/p అవుతుంది. ఇక్కడ q ఒకటే కాదు, p కూడా నాట్ ఈక్వల్స్ టు 0. p, q బోత్ నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఫర్ ఎనీ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ q అండ్ p, q అండ్ p ప్లేస్లో మీరు ఏ ఇంటీజర్స్ రాసినా ఈ RHS అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. బట్ LHS ఏంటి? ఇర్రేషనల్ నెంబర్. ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ అని. థీరం 1.3 అని ఉంటుంది చూడండి, అక్కడ ప్రూవ్ చేస్తున్నాం దీన్ని ఆల్రెడీ. ఓకే, సో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాద్దాం. ఫర్ ఎనీ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ p అండ్ q/p ఈజ్ రేషనల్. q/p అనేది ఒక రేషనల్ నెంబర్, బట్ √2 ఈజ్ ఇర్రేషనల్. √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అనమాట. చూసారా, రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ రెండు ఈక్వల్ అట, 100% కాదు. ఓకే, రేషనల్ నెంబర్ నెవర్ ఈక్వల్స్ టు ఇర్రేషనల్. బట్ ఇక్కడ ఈక్వల్ అని వచ్చింది. రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ రెండు ఈక్వల్ అని వచ్చాయి. ఓకే, దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్. నిజానికి రెండు నాట్ ఈక్వల్, కానీ ఇక్కడ ఈక్వల్ అని వచ్చింది. ఎందువల్ల వచ్చిందంటే బికాస్ ఆఫ్ అ రాంగ్ అజంప్షన్. దేర్ఫోర్ ద అబౌవ్ contradiction has arisen due to our wrong assumption.
మనం రాంగ్గా అజ్యూమ్ చేసుకోవటం వల్ల అది వచ్చిందనమాట. మన అజంప్షన్ ఏంటి? 1/√2 ఈజ్ రేషనల్, కానీ రేషనల్ కాదు, ఇట్ ఈజ్ ఇర్రేషనల్. దేర్ఫోర్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్. అది ఇలా కాంట్రడిక్షన్ మెథడ్లో, ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. నెంబర్ 2 చూద్దాం. 7√2 అన్నాడు. వాట్ ఈస్ గివెన్ నంబర్? గివెన్ నంబర్ ఈజ్ 7√2. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సారీ, నాట్ 7√2, 7√5. దీన్ని కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ 7√5 ఈజ్ ఇర్రేషనల్. సో దీనికి కూడా మనం యూజ్ చేసేటువంటి మెథడ్ సేమ్, ప్రూవ్ బై కాంట్రడిక్షన్. Let us assume 7√5 is rational. రేషనల్ నంబర్ అన్నప్పుడు డెఫినెట్గా దీన్ని p/q ఫామ్లో రాయొచ్చు. లెట్ 7√5 is equals to p/q, where p, q are integers, q not equals to 0, p, q are co-primes. ఆ రెండిటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండేటువంటి నంబర్స్ని కో-ప్రైమ్స్ అంటారు. సరే, దీన్ని రీషఫుల్ చేద్దాం. √5 is equals to 7 అనేది మల్టిప్లికేషన్ రిలేషన్లో ఉంది కదా, RHSకి షిఫ్ట్ చేస్తే ఇట్ బికమ్స్ డివైడెడ్ బై p/7q. RHSలో p అండ్ q ప్లేస్లో మనం ఏ ఇంటీజర్ని రాసినా కూడా ఈ హోల్ పార్ట్ రేషనల్ నెంబర్ అవుతుంది. బట్ √5 అనేది ఇర్రేషనల్, ఆల్రెడీ ప్రూవ్ చేసాం. అంటే ఇక్కడ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆ రేషనల్ నెంబర్ ఈక్వల్స్ టు ఇర్రేషనల్ అంటున్నాడు, విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఓకే, అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాద్దాం. ఫర్ ఎనీ వాల్యూస్ ఆఫ్ p అండ్ q, p/7q ఈజ్ రేషనల్, బట్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఆల్రెడీ ప్రూవ్ చేసాం దీన్ని, ఇదే ఎక్సర్సైజ్లోనే ఫస్ట్ ప్రాబ్లంగా ప్రూవ్ చేసాం. ఒక రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్కి ఎప్పుడు ఈక్వల్ కాదు. అ రేషనల్ నంబర్ నెవర్ ఈక్వల్స్ టు, అ రేషనల్ నంబర్ నెవర్ ఈక్వల్స్ టు ఇర్రేషనల్. కానీ ఇక్కడ ఈక్వల్ అని వచ్చింది. The above contradiction has arisen because of or due to our wrong assumption. మనం రాంగ్గా అజ్యూమ్ చేసుకోవడం వల్ల ఇది వచ్చింది. కాంట్రడిక్షన్ అంటే అపోజ్ చేయడం, ఆపోజిట్ స్టేట్మెంట్ అనమాట. దేర్ఫోర్ 7√5 ఈజ్ ఇర్రేషనల్. మనం రేషనల్ అని కన్సిడర్ చేయడం వల్ల ఇలా వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ ఎ రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. హోప్ యూ అండర్స్టూడ్. దట్స్ ఇట్ అండి. దీంతో ఎంటైర్ చాప్టర్ కంప్లీట్ అయింది. చాప్టర్లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేసాం. సమ్మరీ కూడా ఇంపార్టెంటే. మనకు హోల్ చాప్టర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఒక 2 to 3 పాయింట్స్లో ఇక్కడ చెప్పేస్తాడు. సమ్మరీలో మనం ఏమేమి నేర్చుకున్నాం? ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ నేర్చుకున్నాం. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ని యూనిక్ వేలో ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. అలాగే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని p అనే ప్రైమ్ నెంబర్ డివైడ్ చేసినప్పుడు దాని స్క్వేర్ రూట్ని కూడా p డివైడ్ చేస్తుంది. ఓకే, అండ్ వీ ప్రూవ్డ్ దట్ √2, √3 ఆర్ ఇర్రేషనల్స్. √2, √3నే కాదు, √5, √7, √8 ఇలాంటి నెంబర్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. నోట్ టు ద రీడర్. యాక్చువల్గా రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్లో మనం ఏం చూసామండి? AB2 నంబర్స్ అని వాటి యొక్క ఎల్సిఎంని ఎల్తో, హెచ్సిఎఫ్ని హెచ్తో డినోట్ చేసినప్పుడు వీటి మధ్య రిలేషన్ ఏమవుతుంది? ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఈ రిలేషన్ ట్రూ అవుతుంది. దీన్ని ఆల్రెడీ వెరిఫై చేసాం. ఇన్ కేస్ 3 నంబర్స్ ఇచ్చినప్పుడు ఏంటి సిచ్యువేషన్?
3 నంబర్స్ ఇస్తే ఏంటి, ABC అనే 3 నంబర్స్ ఇచ్చినప్పుడు వీటి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది. ఇక్కడ PQR అనే నంబర్స్ తీసుకున్నాడు. సో LCM ఆఫ్ PQR దేనికి ఈక్వల్ అవుతుందంటే ప్రోడక్ట్ ఆఫ్ 3 నంబర్స్ PQR ఇంటూ ఇక్కడ ఏదైతే అడిగాడో దానికి అనదర్ వాల్యూ, ఐ మీన్ ఇక్కడ LCM అడిగినప్పుడు న్యూమరేటర్లో HCF వస్తుంది. HCF ఆఫ్ PQR డివైడెడ్ బై, ఇప్పుడు ఇండివిజువల్గా ఎవ్రీ 2 నంబర్స్కి HCF తీసుకోవాలి. HCF ఆఫ్ PQ ఇంటూ HCF ఆఫ్ QR ఇంటూ HCF ఆఫ్ RP. ఇది ఇలా ఉంటుంది వీటి మధ్య రిలేషన్. అదే ఇక్కడ HCF అడిగినప్పుడు ఎవ్రీ HCF విల్ బి రీప్లేస్డ్ బై LCM అనమాట. HCFకి LCMకి రిలేషన్షిప్ అది ఎప్పుడు 3 నంబర్స్ ఇచ్చినప్పుడు. ఓకే, యూ ప్రాక్టీస్ దిస్ అట్లీస్ట్ ఫర్ ట్వైస్ ఆర్ థ్రైస్ అండి. చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోగలరు. ఓకే చిల్డ్రన్, దట్స్ ఇట్ అబౌట్ దిస్ చాప్టర్, ఎంటైర్ చాప్టర్ రియల్ నెంబర్స్ గురించి. మనం అనదర్ సెషన్లో న్యూ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.